సరే, ఇప్పుడు రాజకీయ కోణాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన ఒక చరిత్రకారుడు, ప్రొఫెసరు. కానీ ఇప్పుడు ఆయనకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు యూనివర్సిటీని ఆక్యుపై చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఆయనకు అసలు? ఆయన చరిత్రకారుడు అని మీరు అనుకోవచ్చు, మేము అనుకోవచ్చు, అందరూ అనవచ్చు. కానీ నిజమైన చరిత్రకారుడు ఏం చేయాలంటే కొన్నిటిని వర్తమానాన్ని చరిత్రలోకి పంపొద్దు. ఇది వర్తమానం యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీని చరిత్రగా మార్చిపడేస్తావా ఏంది? నువ్వు చరిత్రకారుడు అయితే, నేను చరిత్ర విద్యార్థిని, చరిత్ర అధ్యాపకుడిని, చరిత్ర పరిశోధకుడిని. ఇప్పుడు నేను చూపాలంటే నా కారులోంచి డైనోసార్ బోన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూపిస్తాను నేను డైనోసార్ బోన్. ఎప్పుడన్నా చూసారా? నేను చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర కూడా సామాన్లు ఉన్నాయి, కావాలని తెచ్చాను. ఒకసారి కిషన్ వీళ్ళు నా దగ్గర వస్తువులు ఉన్నాయి. ఇవంతా కూడా నిజానికి నేను సేకరించిన వస్తువులంతా పెట్టుకోనికి ఇస్తుందేమో యూనివర్సిటీ అని నేను వచ్చాను అనుకోండి, నాకు రూమ్ కావాలి. మా ఆర్టిస్టులు ఉన్నారు, అద్భుతమైన కళాకారులు, శిల్పులు ఉన్నారు. అగో తెలంగాణ తల్లిని మొట్టమొదటి శిల్పి ఈ చేసిన చారి గారు ఉన్నారు, అగో ఆర్టిస్ట్ మహేష్ గారు ఉన్నారు. మావంతా కూడా మ్యూజియంలో పెట్టుకోవాలి. జయదీర్ తిరుమలరావుకి ఎంత హక్కు ఉంటుందో మాకంతే హక్కు ఉంటుంది. నేను అడిగితే గవర్నమెంట్ ఇస్తుందా? రూములు, గ్రౌండ్ ఫ్లోర్లు, బిల్డింగులు. రాజకీయ కోణాలు అన్నారా? ఇక అది నాకు సంబంధం లేనిది. రాజకీయ కోణాలు 1,00,000 ఉంటాయండి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఉంటాయి, ఎలక్షన్స్ తర్వాత ఉంటాయి, లాలూచీలు ఉంటాయి. జయదీర్ తిరుమలరావు గారికి ఎవరితో లాలూచిందో మనకు తెలియదు. మేమేం లాలూచీతో అడుగుతలేదు. మేము ఓపెన్గా టెర్రస్ కింద, ఆకాశం కింద టెంట్ వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నాం. మాకు హిడెన్ ఎజెండాలు లేవు. హిడెన్ ఎజెండా ఉంటే ఏమవుతుంది? ఇక్కడ 6 రూములు ఇవ్వండి అని అడుగుతాం, తర్వాత ముందు కొన్ని రూములు తీసుకుంటాం, తర్వాత కబ్జా పెట్టి నాకు గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వమంటాం. రేపు పొద్దున్న హిడెన్ ఎజెండా ఏముంటుంది? మొత్తం బిల్డింగ్ కావాలంటాం, ఈ ల్యాండ్ కావాలంటాం. దాన్ని హిడెన్ ఎజెండా అంటారు. మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజు ఒక స్పష్టంగా ఒక మాట ఉంది. ఏముంది? జయదీర్ తిరుమలరావు గారు 3 ఎకరాలు అడిగారు. మీరు కావాల్స్తే జీవోస్ తీయండి. జయదీర్ తిరుమలరావు గారు అడుగుతుంది 3 ఎకరాల భూమి అట. 3 ఎకరాల భూమి అన్నప్పుడు ఇక్కడ 6 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడంలో హిడెన్ ఎజెండా నేను వెతకొద్దా? మొదలు 6 కమరాలు అడుగుతావు, గ్రౌండ్ ఫ్లోర్ అడుగుతావు, తర్వాత 3 ఎకరాల భూమి గురించి మాట్లాడతావు. దీన్ని హిడెన్ ఎజెండా అంటారు. మాకు హిడెన్ ఎజెండా లేదు, ఎందుకంటే ఇది టెంట్లో ఓపెన్గా ఉంది. ఇక్కడ ఏమిటి అజెండా? తెలుగు యూనివర్సిటీని, నాంపల్లి క్యాంపస్ను కాపాడుకోవడం, అంతే. ఓకే సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది వాళ్ళే తిరుమలరావు, కొంతమంది ప్రొఫెసర్స్ ఏమంటారు అంటే, రాజకీయ కోణాలు వెనక బ్యాక్గ్రౌండ్ నడిపించిన వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళే విద్యార్థులు, ఉపాధ్యాయులు, వాళ్ళే టైం ఉండేంత వరకు వస్తారు, ధర్నా చేస్తారు, వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఓపిక పడితే వాళ్ళే వెళ్ళిపోతారు, మన తర్వాత మనం ఆడదాం నాటకాలు అని అంటున్నారు. అని వైరల్ అవుతున్న కొన్ని వీడియోస్ ఉన్నాయి. అదే తెలంగాణ సమాజంలో ఒక నిమిషం. తెలంగాణలో ఇట్లే అనుకున్నారు చాలా మంది. ఏముంది, జై తెలంగాణ అని కొన్ని రోజులు వస్తారు, ఆడ టెంట్ కాడ కూర్చుంటారు, జై తెలంగాణ కొన్ని రోజులు అడుగుతారు, పోతారు అని. ఒక తీయద్దు ఇప్పుడే ఇదంతా ఉంది. నాకు తెలంగాణ వచ్చిందా లేదా? అయ్యా, ఎవరైతే మేధావులు అనేవాళ్ళు లేకపోతే ఎవరైనా తప్పుడు అభిప్రాయంతో ఉన్నారనుకో, ఏం అభిప్రాయము? వీళ్ళే కూర్చుంటారు, టెంట్ కింద కూర్చొని 2 రోజుల కింద పోతారని, 2 రోజుల తర్వాత పోతారని. మీ అభిప్రాయాలు తప్పు. యు బీ ఇన్ యువర్ ఫూల్స్ ప్యారడైజ్. మీ అవివేకుల ఎవరైనా ఇట్లా అంటే, మీ అవివేకుల, మీ అజ్ఞానుల స్వర్గంలో బతకండి. మేము దీన్ని సాధించేంత వరకు మేము కదిలేదు లేదు. 1రా 2రా 100 మందా 1000 మందా ఇది సమస్య కాదు. మీరు ఇక్కడ చేసుకొని పోతారు, తర్వాత మేము కబ్జా పెడతామంటే ఇది యూనివర్సిటీ నాయన. యూనివర్సిటీలో పెట్టుకున్నాడు ఎవడు ముందు పడలేదు. జయదీర్ తిరుమలరావు గారు, మేము ఈరోజు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నామని అనుకోకండి. మీరు చేస్తున్న పనుల వల్ల సమాజంలో వస్తున్న క్వశ్చన్స్కు మేము ఇస్తున్న ఆన్సర్స్ ఇవి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక అన్నాను, నేను నా ఆర్టిఫాక్ట్స్ కనుక పెట్టుకోనికే నాకు మ్యూజియం ఇస్తారా అని. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఆర్టిఫాక్ట్ ఇది ప్యాలియోలిథిక్ హ్యాండ్ బ్యాగ్స్, అంటే పాతరాతి యుగపు చేతిగొడ్డలి. పాతరాతి యుగంలో ఈ చేతిగొడ్డలి పాతరాతి యుగపు మానవులు తయారు చేసుకున్నారు. మీకు ఇక్కడ ఈ చెక్కడాన్ని, ఈ చిజ్లింగ్ చూస్తే తెలుస్తుంది. పెక్కింగ్ అంటాం, అంటే రాతిని ఇట్లా చెక్కడం. దీన్ని పట్టుకోవడానికి ఇక్కడ అనువుగా చేసుకున్నారు. ఇది 1,00,000 ఏళ్ళు, మా అంచనా ప్రకారం దాదాపు 1,00,000 ఏళ్ల పాత చేతిగొడ్డలి. ఇది ప్యాలియోలిథిక్ హ్యాండ్ బ్యాగ్స్. ఇది నా దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పండి, జయదీర్ తిరుమలరావు గారి దగ్గర ఉన్న వస్తువు ఎంత పాతది? నా దగ్గర ఉన్న ఇప్పుడు నేను 1,00,000 సంవత్సరాల చేతిగొడ్డల్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. అది ఇప్పుడు నేను చూపిస్తున్నది 18 మిలియన్ సంవత్సరాల పాత డైనోసార్ బోన్. డైనోసార్ యొక్క ఫీమర్ బోన్ ఇది. ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి,
ఇప్పుడు ఆద్య కళ కంటే ముందున్న వస్తువుల్ని నేను తీసుకొచ్చి పెట్టడానికి నాకు రూమ్ కావాలని అడుగుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను నా దగ్గర ఒక బీరువా నిండా ఎర్లీ హిస్టారిక్ పాటరీ, శాతవాహన కాలపు బ్రిక్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను యూనివర్సిటీకి వచ్చి అడగను, ఎందుకంటే నాకు విఘ్నత ఉంది. ఏం విఘ్నత ఉంది? నేను ఒక ప్రైవేట్ వ్యక్తిగా నాకు గనక విఘ్నత ఉంటే ఏం చేయాలి? ఈ యూనివర్సిటీ ఈ వస్తువుల్ని యూనివర్సిటీ కనుక మనకు మ్యూజియం ఏర్పాటు చేసి నడిపితే దాంట్లో ఇచ్చి ప్రజలకు చూసేయారు. నా ఇంట్లో ఉంటే 100 మంది చూస్తే మ్యూజియంలో ఉంటే 1000 మంది చూస్తారు. నా ఓనర్షిప్ ఉండదు. నాకు అవకాశం ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధం. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంత పాత వస్తువుల్ని నా చేతిలో పెట్టుకొని మీకు ఇదే చూపి ఆద్య కళ కంటే ప్రాచీనమైంది. ఇక చూసుకోండి, కావలిస్తే ఎవరైనా వెరిఫికేషన్ తీసుకోవచ్చు. ఇది 18 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ డైనోసార్ బోన్. ఇది 1,00,000 ఏళ్ల పాత చేతి రాతి గొడ్డలి. పాత రాతి యుగపు మానవులు పట్టుకున్నది. మీకు పట్టుకోవడానికి వాళ్ళు చెక్కిన పద్ధతి కూడా చూపిస్తున్నాను నేను. ఐఎమ్ ఏ హిస్టారియన్, ఐఎమ్ ఏ ఫీల్డ్ ఆర్కియాలజిస్ట్. ఇప్పుడు ఈ రెండు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ ఆద్యకళ ఎంత ఇది అని అంటే, ఆద్యకళతో బాబు మేమేం పిచ్చోడం కాదు ఆయన, మేము కూడా ఇదే పని చేస్తున్నామని చెప్తున్నా. ఓసారి వస్తే మేము కూడా చూపిస్తాం ఏమిటనేది. సో దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈరోజు కేవలం శాంపుల్స్గా చూపించాం. పాటరీ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, చరిత్ర కావచ్చు, మేము కూడా డాక్యుమెంట్ చేస్తున్నాం. యూనివర్సిటీ చేస్తున్నది, మేమంతా వ్యక్తులం కావచ్చు. యూనివర్సిటీ మాకంటే పెద్ద సంస్థ. యూనివర్సిటీ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి 4 డికేడ్స్గా చేస్తున్నది. మరి దాన్ని కాపాడాలా, లేకపోతే ఒక ఆద్యకళ కోసం యూనివర్సిటీని తాకట్టు పెట్టాలా? ఇది సమాజం నిర్ణయించుకోవాలి. ఓకే సార్.